ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు పురంత వీరయ్య స్వామి, వనస్థలిపురం. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, మా గురువులను, ఇష్టదైవాన్ని స్మరిస్తూ పంచాచార జగద్గురులకు, వారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఈరోజు మీ ముందుకు తెస్తున్న విషయం ఏమనగా, పూజారులందరూ కూడా ప్రతిష్టా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతిష్ట ఎందుకు చేసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది ఒక్కొక్క గురువు అలా చెప్పిండు. మన్మాతా పితరౌ నిత్యామేత దేహ ప్రదాయినం సంస్కృత్యా గ్రంథరచనం కరోమీశ్వర ప్రీతయే. శంకరం శంకరం వందే జాయా దేహార్థదాయినం కృపా ప్రపూర్ణ నయన మేతత్ గ్రంథ సమాప్తయే. మద్గురూన్ సద్గురూన్ నత్వా నమస్కృత్య జగద్గురూన్ విద్యా విజ్ఞాన సంపన్నార్ అర్పయేమాం ముదాకృతిం వివిధా వివిధాయుధ మనుగృహంతు మాం ప్రతి కృతిం దృష్ట్వాత్ మహతిం కుర్వంతు హి సమాదరం. విద్యా వివేక విజ్ఞాన సంపన్నులకు, కర్మిష్ఠులారా, నా ఈ చిన్న వినపం వినండి అని ఒక గురుగారు చెప్తున్నారు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు. ఎన్ని జీవరాశులు? 84 లక్షల జీవరాశులు. కనీసం వాటి పేరు తెలుసా మనకు? లక్ష అంటేనే తెలియదు, 84 లక్షలకి తెలుస్తుంది. 84 లక్షల జీవరాశులలో 4 భాగాలు, 4 రకాలు ఉంటాయి. 22, 44, 44 అచ్చా 21, 42, 42, 42, 84. ఈ 84 లక్షల జీవరాశులలో 21 లక్షల జీవరాశులు జలంలో ఉంటాయి. దేంట్లో ఉంటాయి? జలం అంటే ఏంది? సముద్రంలో, నదులలో. ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు: చేపలు, పిత్తలు, రొయ్యలు, డాల్ఫిన్స్, తిమింగళాలు, అనేక క్రిమికీటకాలు. 21 లక్షల జీవరాశులు నీళ్ళలో బతికేటి కొన్ని ఉంటాయి. 21 లక్షల రాశులు భూమిలో బతికే కొన్ని ఉంటాయి. మనుషులు, పంది, కుక్క, నక్క, మేక, ఏనుగు, పులి, ఇవన్నీ జీవరాశులే కదా. జీవం ఉన్నని కూడా జీవరాశులే కదా. ఆకాశంలో తిరిగి 21 లక్షల జీవరాశులు ఉంటాయి. గద్ద, కాకి, పిట్ట, ఈగ, దోమ, గాలిలో తిరిగేటి వాయు సంబంధ జీవరాశులు. చెట్లలో బతికేటి 21 లక్షలు ఉంటాయి. 21 లక్షల చెట్లునే మనకు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఆయుర్వేదానికి పనికొస్తుంది. ప్రపంచంలో పనికిరాని చెట్టు అది ఏది ఉండదు, ప్రతి ఒక్కటి పనికొస్తుంది. ఎన్ని లక్షలు ఇప్పుడు? 21, 22, 40, 44, 21 లక్షలు. 21 లక్షలు గాలి, 21 లక్షలు సముద్రం, 21 లక్షలు. 84 లక్షల జీవరాశులు ఈ విధంగా బతుకుతుంది. మరి ఈ 84 లక్షల ఎవరు సృష్టించారు ఇదంతా? ఇప్పుడు మనిషి గొప్ప అని అనుకుంటుండు కదా. నేను రాకెట్ సృష్టించిన, నేను చంద్రాన్ని మీద పోతున్నా, నా అంత మనగాడే లేడు, అన్ని కోట్లు సంపాదిస్తున్నా, ఇన్ని అంటున్నారు కదా. ఈ 84 లక్షల జీవరాశులు ఎవడు తిండి పెడుతున్నాడు? ఇప్పుడు గాలి ఉంటుంది, చెట్లలో ఉంటుండ్రు, మనుషులు మనమున్నాం, సముద్రం జీవరాశులు ఉన్నాయి. వీటన్నీ కూడా భగవంతుడే ఆహారం పెడుతున్నాడు. వాటికి అవే సృష్టించుకుంటున్నాయి. మనసులో మనం పని చేసి మనం వద్దు. పిట్టున్నది, కాకి ఉంది, గద్దు ఉంది, ఓ దగ్గరికి పోవాలి, ఒకటి తినాలి, పిల్లలకి పెట్టాలి, అవి తీసుకురావాలి, ఒక గుడి కట్టుకోవాలి. అవి కూడా పెద్ద ఇంజనీరింగ్, అవి కూడా తెలియదు. జీవరాశి కూడా పిట్టల గద్దలు అంత మామూలు విషయం కాదు. ఊర్లో ఇప్పుడు కనబడతారు సిటీలో, కానీ ఊర్లో పిట్టగుడిలో ఏలాడ తీస్తుండే. చెట్టుకు ఒక్కొక్కటి అల్లుకుంటూ వచ్చి రౌండ్గా ఉంటుండే. వర్షం వచ్చిన కూడా ఒక్క సుక్క నీళ్ళు లోపల రావాలి.
నీకు ఇంకా అసలు ఏదన్నా దాని పిల్లల్ని తింటదేమో అని చెప్పి లోపల ఒకటి పైన ఒకటి పెడుతుంది. ఇంజనీర్ కూడా పనికిరాడు, అది సృష్టి రహస్యం. అంటే భగవంతుడు ఏ విధంగా సృష్టించిన జీవరాశులు అర్థం చేసి 84 లక్షల జీవరాశులు, వాటి పేర్లు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో మానవ జన్మ శ్రేష్టమైనది. ఎందుకంటే జన్మరాహిత స్థితి సంపాదించుకునే అవకాశం కేవలం మానవ జన్మ పొందిన వారికి మాత్రమే సాధ్యం. అందువలనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. పుణ్యపాపకర్మ నిరాహార పూర్వకమైన మోక్షప్రాప్తి మానవ జన్మకు సార్థకం. పుణ్యాధికము వలన పాప నివృత్తి సాధ్యం. అట్టి పుణ్యము సాధించుటకు మన మహర్షులచే అనేక మార్గములు సూచించబడినవి. అందు ముఖ్యమైనది ఉపాసన మార్గము. ఏంటిది ఉపాసన? అంటే ఏంది? నిత్యం కూడా దేవుణ్ణి ఆరాధించడం ఉపాసన అని అంటే. ఉపాసన మార్గం. ఈ ఉపాసన 2 విధాలు. ఉపాసన మార్గం సగుణోపాసనము, నిర్గుణోపాసనము. సగుణోపాసనం అనగా వైయక్తికముగాను సమిష్టిగాను కూడా నిర్వర్తించవచ్చు. అంటే మంత్రానుష్ఠం పూర్వకముగా అర్చనా పద్ధతుల ద్వారా చేసేది వైయక్త మంత్రం. 2 విధాల ఉపాసనలు. ఒకటి పూజ చేసి మంత్రాలు చెప్పుకుంటూ అర్చన చేయడం అనేది ఒక పద్ధతి, అనుష్ఠానం అంతే కదా. ఇప్పుడు ఇష్టలింగ ఉపాసన ఉంది మనకు, ఇష్టలింగ ఉపాసన మనకు ఉంది కదా, దాని ఉపాసన బలం అంట. మనం నువ్వు రోజు 3 పూటలు ఇష్టలింగాన్ని కనుక పూజ చేస్తే ఒక సంవత్సరంలో నీ అంత యోగే లేడు, అంతే కదా నాన్న. ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా 3 పూటలు ఇష్టలింగ పూజ చేసుకుంటే నీ అంత శివయోగే లేడు. అకంటే శివజ్ఞానం అయితే మనకి సంవత్సరం పాటు చేయాలి కదా. సాధన చేయండి ఏది రాదు కదా, సంవత్సరం పాటు చేయాలి కదా. ఓకేనా? మంత్రానుష్ఠానం చేత చేయబడేది ఏమనుకుంటున్నాము? సగుణోపాసన. హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, అభిషేకాలు కానీ, మహాన్యాసం కానీ, గృహప్రవేశాలు కానీ, నవగ్రహ మంత్రాలు కానీ, రుద్రాభిషేకాలు ఏదైనా కానీ మంత్రాన్ని చేసేది సగుణోపాసన. ఓకేనా? ఇప్పుడున్న ప్రతిష్ట నిర్వహించినప్పుడు ఉపకరించి అనేక గ్రంథములు చూచుట తటస్థమైనది. బహుముఖం విస్తరించి ఉన్న ప్రతిష్టా కార్యక్రమం నిర్వహణకు అవసరం మంత్ర తంత్ర భాగం సులభంగా తెలియటకు వీలుగా ఒక చోటు చేర్చవలసిన ఆవశ్యకత. ఈ మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదాయించవలసిందిగా మనవి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.